నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చౌకబారు రాజకీయాలే పరమావధిగా ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. వైసీపీ నేతల తీరుపై టీడీపీ అధికార ప్రతినిధి జిలాని భాషా ఆగ్రహం. అసాంఘిక కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న రాచమల్లు ఇతర వైసీపీ నేతల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రొద్దుటూరు మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ. ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన. ర్యాలీలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్ వెల్లడి. ప్రజలకు విభిన్న రుచులను అందించాలన్న ఏకైక లక్ష్యంతో ఏర్పాటు చేసిన చిక్కీస్ కేఫే అండ్ రెస్టారెంట్ను ప్రజలు ఆదరించాలని కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి కోరారు. కడప నగరంలోని ఎన్జీఓ కాలనీలో ఏర్పాటు చేసిన చిక్కీస్ కేఫే అండ్ రెస్టారెంట్ను మాధవరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. తొలుత ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేసిన హరిత శ్రీనివాస్తో పాటు నితీష్ రెడ్డి, రాజేష్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక మహిళగా హరిత శ్రీనివాస్ ఈ రంగంలో అడుగుపెట్టడంపై ప్రత్యేక అభినందిస్తున్నామన్నారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి కుటుంబానికి తోడ్పాటు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుంటారని, ఈ క్రమంలో హరిత శ్రీనివాస్ బృందం నేటి యువత నగరవాసుల మన్ననలు పొందేలా రుచికరమైన ఆహార పదార్థాలతో ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇది ఒక రెస్టారెంట్నే కాకుండా మహిళలకు ప్రత్యేక డైనింగ్ వసతి, చిన్న చిన్న సెమినార్లు, ఇతర సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా దీన్ని తీర్చిదిద్దడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. చిక్కీస్ కేఫే అండ్ రెస్టో వ్యాపార కార్యకలాపాలు దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వీరు తమ బ్రాంచ్లను మరిన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు, స్థానిక పెద్దలు, రెస్టారెంట్ నిర్వాహకుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్న పక్కొచ్చండి. అందరికీ నమస్కారం. ఈరోజు కడపలో మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్ కావాలని చెప్పేసి ముందుకొచ్చి వాళ్ళు చిక్కీస్ కాఫీ అండ్ రెస్టారెంట్ పెట్టి ముందుకెళ్తా ఉన్నారు. ఒక మహిళగా వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నాను. అలాగనే వాళ్ళు మొదలుపెట్టిన ఈ యొక్క ప్రయాణానికి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళేసి ఇంకా అనేక బ్రాంచులతో ముందుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ చిక్కీస్ కాఫీ అండ్ రెస్టో హరిత శ్రీనివాస్ గారు, అలాగనే నితీష్ రెడ్డి, రాజేష్ ఈ ముగ్గురు కలిసి ఒక పార్ట్నర్షిప్తో కడపలో ఈ యొక్క రెస్టారెంట్ తీసుకురావడం జరిగింది. అలాగనే చాలా విశాలంగా ఇప్పుడు ఉన్న యూత్కి, యంగ్ పీపుల్కి దగ్గర అవుతూ వాళ్ళకు మెనూని ఫిక్స్ చేసుకొని, అలాగనే దీంట్లో ఓపెన్ లాంచ్ కూడా పెట్టేసి, అలాగనే మహిళలు వస్తే వాళ్ళకి కూడా ప్రైవేట్గా లాంచ్ క్రియేట్ చేసి, అలాగనే ఏదైనా చిన్న చిన్న ఆఫీస్ మీటింగ్స్ కానీ ఏదైనా సెమినార్స్ పెట్టుకోవాలంటే కూడా వాళ్ళకు కూడా సౌకర్యంగా ఈ యొక్క చిక్కీస్ని వదిలిపెట్టడం జరిగింది. నేను ముఖ్యంగా చెప్పాలని ఏమనుకుంటున్నా అంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు, మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా, వాళ్ళు ఆర్థికంగా ముందుకెళ్లాలా, వాళ్ళల్లో ఉన్న కొత్త ఐడియాలతో వాళ్ళు ముందుకు వచ్చేసి వాళ్ళ కుటుంబానికి సహకారంగా భవిష్యత్తులో పిల్లలకు కూడా ఒక మార్గసూచిగా ముందుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కసారి కోరుకుంటున్నారు. అలాగనే ఇక్కడ మహిళగా వీళ్ళు చేసిన ఈ యొక్క ప్రయత్నానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నాను. జనరల్గా నేను అసలు యాక్చువల్గా ఓపెనింగ్స్కి రావట్లేదు, ఓపెనింగ్స్ చేయటం లేదు. కడపలో మా మహిళలు కష్టపడి పెట్టుకున్నందుకు వాళ్ళకు నేను సపోర్ట్ ఇస్తున్నానని చెప్పి ఈరోజు వచ్చేసి ఈ యొక్క రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగనే కడపలోని ప్రజలు కూడా ఈ రెస్టారెంట్ని స్వాగతించి వాళ్ళు కూడా దీంట్లో వాళ్ళు ఇచ్చే సేవలను అందుకుంటారని సంపూర్ణంగా ఆశిస్తూ, అలాగనే వాళ్ళకి మంచి శుభం జరగాల, మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. హరిత నాకు తీసుకొచ్చింది, ఇక్కడ శాంపుల్స్ తీసుకొచ్చింది, చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా హైజీన్గా ఉన్నాయి. తప్పకుండా ఈ విషయం కింద వచ్చి
మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ అలాగనే వీళ్ళు ఇచ్చే ఈ యొక్క మెన్యూలోని ఇవన్నీ ట్రై చేసి డెఫినెట్గా మీరు మళ్ళా వస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాంబియన్స్ కూడా కొత్తగా ఉంది, బాగా ఉంది. మెయిన్గా వెనక పక్కన ఓపెన్ లాంచ్ కూడా ఉంది. గార్డెన్లో కూర్చొని ప్రశాంతంగా నేచర్ని ఆస్వాదిస్తూ ఈ యొక్క రెస్టారెంట్ని ఎంజాయ్ చేసే విధంగా ముందుకెళ్తున్నారు. డెఫినెట్గా కడప ప్రజలు దీన్ని సంపూర్ణ మద్దతిస్తూ వాళ్ళని సంపూర్ణ సహకారం చేస్తూ వాళ్ళు సక్సెస్ అయ్యేందుకు అందరూ ముందుకు వస్తారని కోరుకుంటున్నాను. అలాగనే వీళ్ళకు ఇంత సపోర్ట్ ఇచ్చిన వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మహిళలను ప్రోత్సహించి ముందు తీసుకుపోతున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వైసీపీ నేతలు చౌకబారు రాజకీయాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా కోటి సంతకాల సేకరణ పేరుతో పీపీపీ విధానంపై దుష్ప్రచారం చేయడం తగదని టీడీపీ అధికార ప్రతినిధి జిలాని భాషా తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు వైసీపీ నేతలకు పీపీపీ విధానంపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో రాష్ట్రానికి వైద్య రంగానికి విప్లవాత్మక నిర్ణయం తీసుకొని పీపీపీ విధానం తీసుకొచ్చిందన్నారు. ఇది ఒక్క మన రాష్ట్రంలోనే అమలు కావడం లేదని, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ పద్ధతి కొనసాగుతోందన్నారు. మన పక్కనున్న కర్ణాటకలో 11, గుజరాత్లో 7, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో కూడా ఈ విధానం అమల్లో ఉందన్నారు. ఈ విధానం ద్వారా సకాలంలో మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయని, కేవలం ప్రభుత్వ భూమిని లీజుకు ఇచ్చి ఇతర సమస్యలు రాకుండా చొరవ తీసుకుంటుంది తప్ప ఇతర అంశాలలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టుకుని 2027-28 నాటికి 1500 మెడికల్ సీట్లు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తోందన్నారు. ఇలాంటి తరుణంలో వైసీపీ ప్రజల్లో విషబీజాన్ని నాటుతూ దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ఇతరులకు దారాదత్తం చేసినట్లు ప్రజలను భయాందోళనకు గురి చేయడం సిగ్గుచేటన్నారు. క్యాన్సర్ ఆసుపత్రి విషయంలో చేతులెత్తేసిన వైసీపీ ప్రభుత్వం నేడు కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజలను మెడికల్ కళాశాలల పేరిట మభ్యపెట్టడం తప్పితే వాటి నిర్మాణాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలైన వివిధ కోటా కింద లక్షలాది రూపాయల మెడికల్ సీట్లు అమ్ముకునే విషయంపై జీవో జారీ చేసిన విషయం వాస్తవం కాదా అని ఆయన నిలదీశారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ తీరును మార్చుకోవాలని హితవు పలికారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు తమ చౌకబారు రాజకీయాలే పరమావధిగా కూటమి ప్రభుత్వం పైన బురద జల్లడమే వీళ్ళక్క ప్రథమ పనిగా పెట్టుకొని కోటి సంతకాల పేరిట 28న ఉద్యమం పేరిట పీపీపీ విధానం పైన దుష్ప్రచారం చేస్తూ ప్రజలకు మభ్యపెడుతున్నారు. ఇది శోచనీయమని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది. పీపీపీ మోడల్ పైన మాట్లాడే నైతిక హక్కు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు లేదని చెప్పి ఇవాళ తెలియపరుస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వము ఒక పక్క ప్రణాళికబద్ధంగా ఈ రాష్ట్రానికైతేనేమి ఈ వైద్య రంగానికి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం పీపీపీ విధానం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇది మన రాష్ట్రంలోనే కాదు దేశం అంతా కూడా అనుసరిస్తున్న విధానము పీపీపీ మోడల్. ఇదివరకే కర్ణాటకలో 11 మెడికల్ కాలేజీలు, గుజరాత్లో 7, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్న పీపీపీ మోడల్ ఇది. ఈ మోడల్ ద్వారా సకాలంలో మనకు మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. కేవలము ప్రభుత్వము భూమిని లీజుకు ఇస్తుంది, కొంచెం ఆ గ్యాప్ ఏదైతే ఫిజికల్ డెఫిసిట్ వస్తుందో దాన్ని పూరిస్తుంది. మిగతాదంతా కూడా నిర్మాణాలు, ఆ యొక్క క్యాంపస్ ఆపరేషన్స్ అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళే తీసుకొని సకాలంలో మనకు మెడికల్ సీట్లు వచ్చే విధంగా ఈ పీపీపీ మోడల్ ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టుకొని 2027-28 విద్యా సంవత్సరం నాటికి దాదాపు 1500 మెడికల్ సీట్లు అందుబాటులోకి తేవాలని చెప్పి ఒక లక్ష్యంతో ఈ విధానాన్ని అనుసరిస్తూ ఉంది. దీన్ని ఒక దుష్ప్రచారంగా వాడుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఒక విషబీజాన్ని నాటుతూ ఉంది. ఏదో వీళ్ళు కట్టిన మెడికల్ కాలేజీలకు మన కూటమి ప్రభుత్వం ఇచ్చేసినట్టు ప్రజల్లో ఒక భయాందోళనలు, ఒక తప్పుడు ప్రచారాలు చేయడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తున్నాడట. ఈ వైకాపా నాయకులకి చెల్లింది. తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన కడప క్యాన్సర్ ఆసుపత్రికి అర్ధాంతరంగా దాన్ని వదిలివేసి
10 లక్షల పరికరం పెట్టక 10 మంది స్టాఫ్ని నియమించలేక చేతులెత్తేసిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క వైకాపా ప్రభుత్వము రాష్ట్రమంతటా కూడా 17 కాలేజీ నిర్మించేస్తామని చెప్పి బుకాయించడము ఇది సబబేనా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. కేవలము కరోనా కాలంలో రాజకీయాలే పరమావధిగా ఈ యొక్క కరోనా వైరస్ విజృంభిస్తున్నా కూడా మున్సిపల్ ఎలక్షన్లు జరిగి తీరాలి అని చెప్పి ఆ కమిషనర్ను బదలాయించి ప్రజల్లో ఒక తప్పుడు సంతకం వెళ్ళింది. ఈ యొక్క వైకాపా మీద ప్రజల్లో తప్పుడు ప్రచారం వెళ్ళింది అని చెప్పి వాళ్ళ యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఆగమేఘాల మీద 17 మెడికల్ కాలేజీలు స్థాపిస్తున్నాము, 17 మెడికల్ హబ్బులు కట్టేస్తున్నామని చెప్పి హంబక్కు రాజకీయాల కోసమే ఆ శిలాఫలకాలు అయితేనేమి ఆ శంకుస్థాపనలు చేశారు తప్పితే ఏ మాత్రం కూడా నిర్మాణం చేసిన దాఖలాలు లేవు. ఈరోజు ప్రైవేటీకరణ పైన మాట్లాడే నైతిక హక్కు ఈ వైకాపాకు లేదని చెప్పి ఇవాళ తెలియపరుస్తున్నాను. మీ భాగవతం ఒకసారి చూస్తే ఈ యొక్క జీవో నంబర్ 111 హెల్త్ మినిస్ట్రీ 24 జూలై 2023 సంవత్సరంలో విడుదల చేసింది. ఇది మీ భాగవతం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఇదొక మీ వైఫల్యాలకు ప్రతీక కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. మీరు విడుదల చేసిన జీవో ఒకసారి చూస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి, విజయనగరంలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరిట ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 12 లక్షల రూపాయలు బి కేటగిరీ సీట్లు అమ్ముకోవడం వాస్తవం కాదా? అదే ఎన్ఆర్ఐ కోట కింద 20 లక్షల రూపాయలకు అమ్మిన మాట వాస్తవం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఈరోజు సంతకాల సేకరణకు వెళ్తున్న ఈ వైకాపా నాయకులకు తెలుగుదేశం పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఈ జీవో విడుదల చేసింది వైకాపా ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీటులు అమ్మిన ప్రభుత్వం మీ వైకాపా ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. చర్చకు సిద్ధమా అని చెప్పి వాళ్ళ సవాల్ ఇస్తున్నాం. అసాంఘిక కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఇతర వైసీపీ నేతల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రొద్దుటూరు మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గౌరవప్రదంగా ఉండవలసిన వ్యక్తి ప్రవీణ్ అనేవాడు ఒక బఫూన్ అని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. తనను బఫూన్ అన్నంత మాత్రాన రాచమల్లుకు ఒరిగిందేమిటో అర్థం కావడం లేదన్నారు. ఆయన కన్నా వ్యంగ్యంగా తాను మాట్లాడగలనని తమ పెద్దలు, పార్టీ పెద్దలు చంద్రబాబు తనకు అలాంటి సంస్కారం నేర్పించలేదన్నారు. మాజీ ఎమ్మెల్యేని చూసి ఏనాడు భయపడలేదని, రాచమల్లు ఓటమి నుంచి ఇంకా రాజకీయం, సంస్కారం నేర్చుకోలేదని అన్నారు. ప్రొద్దుటూరు ప్రజల కోసమే తాను ప్రశ్నిస్తున్నానని, మహర్షి స్కూల్ వ్యవహారంపై వేస్తానన్న పిల్ విషయం ఏమైందని ఆయన ప్రశ్నించారు. డిఏడబ్ల్యూ కళాశాల విషయంలో గత వైసీపీ ఎమ్మెల్యే హయాంలో డబ్బులు చేతులు మారిన విషయం ప్రజలకు వివరిస్తామన్నారు. అలాగే విద్యా సంస్థలకు దానం చేసిన భూములు కాజేసి తన గురించి మాట్లాడడం తగదన్నారు. త్వరలో రాచమల్లు అక్రమాలు మీడియాకు చూపించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కన్నా ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో 60% పైన మార్పులు వచ్చాయని, చీకటి ఒప్పందాలు పెట్టుకుని రాచమల్లు పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. డబ్బుల కోసం గొంతు అమ్ముకునేవాడిని రాచమల్లుని అంటారని, రాచమల్లు చుట్టూన్న వారే గతంలో గంజాయి అమ్మారని అన్నారు. అసలు ఆయన ఎందుకు ఓటమి పాలయ్యారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రవీణ్ హితవు పలికారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలకు ఉపయోగపడని, ప్రతిపక్ష హోదా కూడా రాని పార్టీకి సంబంధించిన ప్రజల చేత ప్రొద్దుటూరులో శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడిన, అసాంఘిక కార్యక్రమాలకు గతంలో బిగ్ బాస్ అయిన, ల్యాండ్ కబ్జాలకో, బెదిరింపులకో, దౌర్జన్యాలకో అన్నిటి దానికి ప్రొద్దుటూరును భ్రష్టు పట్టించి చీకటి రాజ్యానికి ఇప్పటికి కూడా లోపాయకారి రాజకీయాలు, చీకటి ఒప్పందాలకు బిగ్ బాస్ అయినటువంటి మాజీ శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు నాకంటే వయసులో పెద్దోడు, నాకంటే 2 దఫాలు ఎమ్మెల్యేగా పనిచేసినాడు, గౌరవప్రదమైన వ్యక్తిగా ఉండాల్సిన వ్యక్తి ప్రెస్ మీట్లలో నన్ను ఉద్దేశించి ప్రవీణ్ అనేవాడు ఒక బఫూన్ అని మాట్లాడినాడు. రాచమల్లు శివప్రసాద్ గారికి చెప్తానా, ఒకసారి నా ఫేస్ సైడ్ చూడు, నువ్వు బఫూన్ అన్నా కూడా చిరునవ్వుతో నవ్వుతా
నువ్వు బఫూన్ అన్నా కూడా నేను నవ్వుతానే ఉండా, చిరునవ్వే నా మొహం మీద ఉంది. అంతకంటే ఎన్నో మాటలు నువ్వు నీ చెంచాలతో గత 5 ఏళ్ళలో నువ్వు అనిపించినా కూడా ప్రొద్దుటూరు ప్రజల కోసం భరించిన, ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రశ్నిస్తా. నువ్వు చేసే అవినీతి, అక్రమాలు, చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెడతా. ప్రొద్దుటూరు ప్రజల కోసం నేను భరిస్తాడా. నువ్వు బఫూన్ అన్నంత మాత్రాన నా చేతికి చిటికిన వేలుకుండే ఈ వెంట్రుక కూడా పోదు. డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించినది. డిఏడబ్ల్యూ కాలేజీ నిర్మాణం, ఆ ప్రాంతంలో డిఏడబ్ల్యూ కాలేజీలో ఏదైతే 11 ఎకరాలు అమ్మి ఆడ నిర్మాణాలు జరిగి ప్లాట్లు వేసినారో ఆ స్థలము నీ హయాంలో రిజిస్టర్లు అయినాయి, నీ హయాంలో చేతులు మారినాయి. నీకు 70 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చినాం, ఓవరాల్గా 2.5 కోటి డబ్బులు ఇచ్చినామని చెప్పేసి ప్రెస్ మీట్లోనే చెప్పడం జరిగింది. మరి నువ్వు అక్రమమా సక్రమమా అది చెప్పమంటే దానికి జవాబు చెప్పవు. మార్షి స్కూల్ తిప్పిల్లేసినావా అంటే చెప్పవు. నేను చెప్తానా, డిఏడబ్ల్యూ కాలేజీకి మహర్షి విద్యాసంస్థలకు సంబంధించినవి మొత్తం త్వరలో ప్రొద్దుటూరు ప్రజలకు పేపర్లు చూపించి దాంట్లో జరిగినటువంటి అక్రమాలు ఏంటి, దాంట్లో నీ పాత్ర ఏంది, ఎన్ని కోట్లు చేతులు మారినాయి, దాంట్లో ఉండే వ్యక్తులు ఎవరు, విద్యని చెప్పే విద్యాలయాలు దేవాలయాల కంటే చాలా ఉన్నతమైన ప్లేస్ గుడి అంటే, బడి అంటే. ఎవరైనా గుడిని బడిని ఒకేలాగా ఆరాధిస్తాం. అలాంటి విద్యా సంస్థలకు దానం చేసిన స్థలాలు అమ్ముకుండే నువ్వు నా గురించి మాట్లాడతావా? డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించిన ప్రెస్ మీట్ తొందరలో పెడతాండా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు. ఈలోపు నీకు 15 రోజులు టైం ఇస్తాడా. 15 రోజుల లోపల నువ్వు మహర్షి స్కూల్ మీద, డిఏడబ్ల్యూ కాలేజ్ మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి నీ నిజాయితీ నిరూపించుకో. లేకపోతే బాగా విను, లేకపోతే పేపర్తో సహా ఎవిడెన్స్తో సహా డిఏడబ్ల్యూ కాలేజీలో నువ్వు చేసిన అక్రమం మొత్తము మీడియాకు చూపిస్తా. తరువాత దాని మీద న్యాయ పోరాటము, ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు నేనే చేస్తాండా. ప్రొద్దుటూరు ప్రజలకు ఉపయోగపడేదానికోసం పనిచేస్తా. నన్ను తిడితేనో లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడితేనో ఏమీ రాదు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు. ప్రొద్దుటూరు ప్రజలకు నా మీద పెట్టే టైము ప్రొద్దుటూరు ప్రజల కోసం నువ్వు పెట్టు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నీవు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలీసింగ్ ఎలా ఉనిందో దానికంటే 60% ఆఫ్ పోలీసింగ్ ఇప్పుడు బాగుంది. నేను 100% అని చెప్పలే. గతంలో 0 అయితే ఇప్పుడు 60% ఉంది. దాన్ని చిన్నగా 70, 80, 90కి తీసుకొచ్చేదానికి రాజకీయ నాయకులైనటువంటి మనం ప్రొద్దుటూరులో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, నువ్వు కానీ, నేను కానీ, ఇంకొక వేరే పార్టీ లీడర్లు కానీ మనమందరము మన ఊరు బాగుండాలని చెప్పేసి మనం ఇచ్చేయాలి. కానీ చీకటి ఒప్పందాలు పెట్టుకొని సారికి పోలీసు వాళ్ళు అది చేయలే, ఇది చేయలే, ఏం చేయలే. ఏందో నేను గంజాయి ఎక్కడుందో నేను తెప్పిస్తా అంటావు. ఎందుకు నువ్వు తెప్పించి మీడియాలో షోలు ఎందుకు కొడతావు? పలానా చోట ఉంటే డైరెక్ట్గా యంగ్ ఆఫీసరు, స్ట్రిక్ట్ ఆఫీసరు, మంచి ఆఫీసరు, గతంలో మీ ప్రభుత్వంలో కంటే ఇప్పుడు వచ్చిన ఎస్పీ గారు చాలా మంచి ఆఫీసరు. డైరెక్ట్గా నాకు కాల్ చేసి సార్ పలానా చోట పలానా వ్యక్తి దగ్గర గంజాయి ఉంది, లేదు పలానా చోట గ్యాంబ్లింగ్ జరుగుతుంది, లేదు పలానా చోట ఇంకోటి జరుగుతుంది చెప్పు. డిఎస్పీ మేడం ఉన్నారు, కొత్తగా వచ్చిన ఆఫీసరు, బాగా పనిచేస్తున్నారు. మేడంకు ఫోన్ చేసి చెప్పు. లేదు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే వాళ్ళు చర్యలు తీసుకోకపోతే నువ్వు మాట్లాడాలి. కానీ వాళ్ళు బాగా పనిచేస్తానే, నీ గవర్నమెంట్లో కంటే పోలీసు వాళ్ళు బాగా పనిచేస్తానే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేయలే, వాళ్ళు అనుకుంటే గంటకు చేస్తారు, 2 గంటలు చేస్తారంటే వాళ్ళకు కూడా తగిన సమాచారం ఎక్కడ ఏం జరిగేది ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా మన మీద ఉంది. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, నా దృష్టికి ఏ అసాంఘిక కార్యక్రమాలు వచ్చినా కూడా
నేను ఎస్పీ గారికి డిఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతాను. నువ్వు కూడా ఆ రకంగా పనిచేయ, కానీ గంజాయి తెచ్చి నేను టేబుల్ మీద పెడతా, నేను ఆడ గుట్కా అమ్ముతా తెచ్చిపెడితే నిషేధిత కొనకసి మళ్ళీ నా మీద కేసు పెడతారు. అవులేలా ఏంది నీ అవులేలు? నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేది నీ వాయిస్ ఫర్ సేల్. భవిష్యత్తులో నీలాగా, ఎందుకంటే నువ్వు తయారైనావు కాబట్టి ఫ్యూచర్లో ఎవడో ఒకడు నీలాగా మళ్ళీ తయారవుతాయే. గొంతు అమ్ముకుండేవాడిని ఏమంటారు అంటే రాచమల్లు అంటారనే పేరు పడిపోయేటట్లుంది. గొంతు ఎవరు అమ్ముకుంటారంటే రాచమల్లు అనే పేరు, ఆ బ్రాండ్ సెట్ చేస్తుండవు. ప్రొద్దుటూరు ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే నేను చెప్తేనో ప్రజలు ఇంకొకరు చెప్తేనో అబద్ధం ఎప్పుడు నిజం కాదు. నువ్వు పని చేయలేదు కాబట్టే లాస్ట్ టైం నేను చెప్పిన ఆరోపణలు నిజం కాబట్టే నువ్వు ఓడిపోయినావు. ఇంకా నువ్వు ఆ ట్రాన్స్లోంచి బయటికి రావట్లే. నువ్వు ఎందుకు ఓడిపోయినావు ఫస్ట్ ఆత్మపరిశీలన చేసుకో, తర్వాత మాట్లాడు. ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే డిక్షనరీలో ఎత్తుకోవాలి నువ్వు పదాలు. ఏందిరా ప్రవీణ్ నీ పదం అన్నాడే, దీని మీనింగ్ ఏందని ఎత్తుకునేటట్టుగా ఉంటుంది నీకు ప్రెస్ మీటు. ప్రొద్దుటూరు ప్రజలను కూడా గమనించమని కోరుతున్నా. ఇట్లాంటి వాయిస్ అమ్ముకుండే, గొంతు అమ్ముకుండే ప్రతిపక్ష లేని రాచమల్లు ప్రసాద్ ఈ ఊరికి ఏమైనా అవసరమా? ఈ సంవత్సరం 5-6 నెలల్లో ప్రభుత్వం మారినాక ఒక్కటి ప్రొద్దుటూరు ప్రజల కోసం పోరాడిన ఒక్క ఇష్యూ ఏదైనా ఉంటే చెప్పమనండి. అదే నేను పనిచేసినప్పుడు నెల మీరు మీ మీద పోరాడిన ఇష్యూ షెడ్యూల్ వదులుతా పేపర్ పెట్టి ఏది చేసిందని. ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఒక స్టాండర్డ్ సెట్ చేసిన, ఆ స్టాండర్డ్స్ ఫాలో అయితే ప్రజలకు ఉపయోగపడుతుంది. అంతేగాని అడ్డపేర్లతో పిలిచి సునకానందం పొంది ఎవడెవడో చెంచాలతో నానా రకాల అడ్డపేర్లు పెట్టి ప్రెస్ మీట్లు మాట్లాడినావు కాబట్టి ఆడుండవు. ఇంకా అదే ఫాలో అయినావు అనుకో, డిపాజిట్ రాదు నెక్స్ట్ ఎలక్షన్లకి. గుర్తుపెట్టుకో రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు. నేడు ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన కొనసాగుతోందని టీఎన్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం విశాఖపట్నంకు గూగుల్ డేటా సెంటర్ను తీసుకొచ్చిన తరుణంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డపగారి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆదేశాల మేరకు కడప కోటిరెడ్డి సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తిరుమలేష్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతిపెద్దదైన డేటా సెంటర్ను గూగుల్ క్లౌడ్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయబోతుందన్నారు. అంతేకాకుండా వివిధ దేశాలకు నేరుగా కంప్యూటర్ డేటా పంపేందుకోసం బ్రాడ్బ్యాండ్ వేగాన్ని పెంచేందుకు సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి చొరవతోనే సాధ్యమవుతుందన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తోడ్పాటుతో కూటమి ప్రభుత్వ హయాంలో రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. విద్యార్థులతో పాటు అన్ని వర్గాల వారు కూటమి ప్రభుత్వానికి అన్ని వేళలా అండగా ఉంటారని భావిస్తున్నామన్నారు. ఇటువంటి ప్రభుత్వంలో తాము పని చేస్తున్నందుకు గర్వంగా ఉందని ఆయన వివరించారు. ఇదే క్రమంలో వైసీపీ నేతల తీరును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు చక్రి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గూగుల్ డేటా సంస్థని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదేవిధంగా మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం అనేది ఒక చరిత్రగా ఈరోజు భావించవచ్చు. అటువంటి బహోత్తరమైనటువంటి గూగుల్ డేటా సెంటర్ను ఈ యొక్క రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు కడప నగరంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వందలాది మంది యువతతో ఈరోజు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించేసి పాలాభిషేకం చేయడం అనేది కూడా జరిగింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క సారథ్యంలో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రపంచ దేశాలు కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసేలా ఈరోజు రూపకల్పన చేస్తూ ఉన్నటువంటి ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు తోడ్పాటును అందిస్తున్నటువంటి మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు, మన కూటమి భాగస్వామి అయినటువంటి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా వీరందరికీ ఎంతో అండగా ఉన్నటువంటి మన గౌరవ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం అనేది ఒక సుభిక్షంగా ఉంది. ఖచ్చితంగా రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ యొక్క కూటమి నాయకత్వంలో జరుగుతాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఈ యొక్క విద్యార్థులు, ప్రజలు, అదేవిధంగా యువత ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ యొక్క కూటమి భాగస్వామ్యంలో మేము కూడా పనిచేస్తూ ఉన్నందుకు చాలా గర్వంగా మాకు ఉందని చెప్పి తెలుపుకుంటూ, ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ రావడం వలన వేలాది మంది యువతకు ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా రాబోతున్నాయి. వాటిని అన్నిటి కూడా విద్యార్థి యువత కూడా గమనించేసి అండగా నిలుస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇంత అభివృద్ధి చేస్తూ ఉన్నప్పటికీ ఈ యొక్క ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకునే దానికి కూడా లేకపోయినటువంటి ఈ యొక్క వైసీపీ పార్టీ లేనిపోని అవాస్తవాలతో ఈరోజు సోషల్ మీడియాలలో వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మీ అందరి యొక్క మాటలకి ఈరోజు మీ యొక్క అబద్ధపు చేష్టలకు 5 ఏళ్ళు విసిగిపోయి మిమ్మల్ని 11 సీట్లకే కూర్చోబెట్టినారు. భవిష్యత్తులో అవి కూడా లేకోకుండా చేస్తారు. ఖచ్చితంగా మీరు అభివృద్ధి అంటే ఎట్లా చేయలేదు, చేసేటువంటి ప్రభుత్వానికి అండగా ఉండండి అని చెప్పి అప్పటికన్నా మీరు సమాజంలో తిరిగేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల తరపున ఈ యొక్క వైసీపీ నాయకులకి హెచ్చరిస్తూ ఉన్నాం. మిత్రులకు నమస్కారం. ఈరోజు కడప నగరంలో ఏదైతే విద్యార్థులు పెద్ద ఎత్తున నారా లోకేష్ గారికి అయితేనేమి, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు గారు. మన రాష్ట్రంలో ఏదైతే పెట్టుబడులు తీసుకొని వచ్చి కంపెనీలు తీసుకొని వచ్చి ఈ ప్రాధాన్యతలన్నీ ఆలోచించి ఏదైతే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడతాయో అవన్నీ చేయడంలో ఆయన ఒక దిట్ట. ఇలాంటి నాయకుని రాష్ట్రంలో ఉండడం ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉన్నారు. ఏదైతే ఈరోజు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ను తీసుకురావడం, అది ఎంతో ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాత కలిగిన డేటా సెంటరు, దాన్ని తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయము. అలాగే ఎంతోమంది వేల మంది విద్యార్థులకు రాష్ట్రంలో ఉపాధి కూడా కల్పిస్తారని చెప్పి ఈ డేటా సెంటర్ ద్వారా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అలాగే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో 2019 నుంచి 2024 వరకు ఆయన అబద్ధాలు చెప్తానే వచ్చినాడు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే అబద్ధాలు చెప్తానే ఉన్నాడు. ఏదైతే గూగుల్ డేటా సెంటర్ను నేను తీసుకొని వచ్చినా అంటాడు. నీ అబద్ధాలన్నీ ప్రజలు ఇనే రోజులు పోయినాయి. రాష్ట్ర ప్రజలందరూ నీకు బుద్ధి చెప్పడం కూడా జరిగిపోయింది. ఇక ఎప్పుడే కానీ నిన్ను నమ్మే పరిస్థితులలో లేరు. అలాగే విద్యార్థులందరూ కూడా నీ మాటలన్నీ విసిగిపోయి నువ్వు ఏం చేతగాని తనను అనేది తెలిసే 11 సీట్లు నీకు కట్టబెట్టినారని చెప్పి తెలియజేస్తూ సెలవు చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చౌకబారు రాజకీయాలే పరమావధిగా ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. వైసీపీ నేతల తీరుపై టీడీపీ అధికార ప్రతినిధి జిలాని బాషా ఆగ్రహం. అసాంఘిక కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న రాచమల్లు ఇతర వైసీపీ నేతల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రొద్దుటూరు మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ. ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన. ర్యాలీలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్ వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.